ఓకేనా. ఈరోజు గౌడ ఐక్య సాధన సమితి 2026 నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర గౌడ ఐక్య సాధన సమితి నాయకత్వం అందరూ కూడా రావడం జరిగింది. వారికి ముందుగా హృదయపూర్వకమైన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొత్తం కూడా సమాజంలో నేను నా కుటుంబము అనే ఒక సామాజిక రుగ్మత అనేది పెరిగిపోయిన కాలం ఇది. ఇలాంటి సమయంలో సమాజం కోసం పనిచేయాలనేది, సమాజం పట్ల నిబద్ధతగా ఏదైనా మన వంతుగా ఈ కులాల కోసం, ఈ జాతుల కోసం పనిచేయాలనే ఒక ఆలోచన అనేది రాను రాను పెట్టుబడిదారి సమాజంలో మొత్తం కూడా తగ్గిపోతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఒక 10 మంది కలిసి ఒక దగ్గర కూర్చొని వాళ్ళ యొక్క ఆలోచనలను, వాళ్ళు ఈ సమాజానికి ఏం చేద్దాము అనే ఒక సందర్భం అనేది అంతరించిపోతున్న కాలం. ఇలాంటి సమయంలో మరి గౌడ ఐక్య సాధన సమితి పిలుపు, ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ ఉంది అనగానే 9 గంటలకు పిలుపును ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో 9 గంటల వరకే దాదాపు చాలామంది కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మరి మన సంఘ కార్యక్రమాలు ఈ ఆవిష్కరణలో పాల్గొనడం అనేది అందరికీ కూడా చాలా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన పెద్దలు చాలామంది చెప్పారు, గౌడ సమాజం అనేది చాలా విశిష్టమైంది, చాలా సాహసోపేతమైన జీవన విధానంతో వృత్తిలో మరి నిత్యం ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా ఈ వృత్తిని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. మనకు ఒక సామెత కూడా ఉంది, పుడితే రాజై పుట్టాలి లేదా గౌడై పుట్టాలని చెప్పి కూడా తెలంగాణలో చాలామంది జానపదులు మరి గౌళ్ళను పోడుతూ గ్రామాలల్లో తిరుగుతూ ఉన్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. మన చైతన్యం అనేది తాటి చెట్లు ఎక్కడంతో మనకు ఆ చైతన్యం అనేది మన పుట్టుకతోనే వస్తుంది. మనకు తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న కాలం నుండి మొదలుకుంటే మనకు తెలంగాణ సాయుధ పోరాటంలో బొమ్మగాని ధర్మభిక్షం, దేశం చిన్నమల్లయ్య, మాచెర్ల జగన్నాథం, బైరు మల్లయ్య గారు, ఇట్లా ఎందరో మహనీయులు మరి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని మరి దున్నేవాందే చెట్టుతో పాటు ఎక్కేవాందే చెట్టుతో పాటు దున్నేవాందే భూమి నినాదం కూడా వచ్చింది. ఆ తర్వాత మనకు నక్సలైట్ ఉద్యమంలో కూడా చాలామంది మన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆ పార్టీలో జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైనారు. అట్లా ఎంతోమంది అమరులయ్యారు. ఆ కాలం తర్వాత మనకు తెలంగాణ మలిదాశ ఉద్యమంలో కూడా ఉద్యమాన్ని అంతా కూడా భుజాలకు వేసుకొని మన వర్గాలకు సంబంధించిన నాయకులే, ఇప్పుడు ఇక్కడ ఉన్న కోల జనార్దన్ మొదలుకుంటే మన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడు, బూర నరసయ్య గౌడు, స్వామి గౌడు, ఇట్లా అనేక మంది పేర్లు, అన్ని సంఘాలకు అధ్యక్షులు మన వాళ్ళే ఉండి మరి ఆ ఉద్యమాన్ని నడిపించి అందులో ఆ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర భూమిక పోషించారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధన సాధ్యమైంది. మనకు 2014లో మరి ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కొన్ని హక్కులు మనం సాధించుకున్నాం. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. మన ముందు వాళ్ళు కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ట్యాంక్ బండ్ మీద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెడతామని చెప్పి భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు ఇప్పటి వరకు దాదాపు ఒక 13 కోట్ల ఎక్స్‌రేషియో పెండింగ్లో ఉంది గ్రామాలలో చెట్ల మీగలు పడ్డ వాళ్ళకు. దాన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి కూడా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఒక 60,000 వరకు 50 ఏళ్ళు దాటిన పెన్షన్లు మరి ఎంతోమంది గ్రామాలలో గౌళ్ళు, గీత కార్మికులు, చెట్లు ఎక్కే వాళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు 60,000 మంది అప్లికేషన్లు పెట్టుకోరు ఈ మన పెన్షన్ల కోసం, 2000 పెన్షన్ల కోసం. అది కూడా మనకు పెండింగ్లో ఉంది. అదేవిధంగా గీతా కార్పొరేషన్ మనకు
మన 1993లో ప్రారంభమైతే మరి ఇప్పటి వరకు దాదాపు 5గురు చైర్మన్లుగా అయ్యారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ సంస్థకు ఇప్పటికీ మనకు పాలక మండలి చైర్మన్ ఏర్పాటు చేయడం లేదు. అందులో కనీసం ఒక 500 కోట్లు మరి ఆ సంస్థకు కేటాయించి ఒక చైర్మన్ను పాలక మండలిని ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు వృత్తి చేసే సంఖ్య చాలామంది తగ్గుతుంది గ్రామాలలో. మరి ఆ వృత్తి చేయని ప్రత్యామ్నాయ యువత ఇప్పుడు డిగ్రీలు చేసి పీజీలు చేసి ఇంటర్మీడియట్ చేసి చాలామందికి ఉపాధి లేకుండా ఉన్నారు. మరి అలాంటి వాళ్లకు ఒక్కొక్క కుటుంబానికి మరి కామారెడ్డి బీసీ డిక్లరేషనే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, బీసీలకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇవన్నిటిని కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం మన సంఘం మీద ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు మనకు తెలంగాణలో ప్రధాన అంశం 42% బీసీ రిజర్వేషన్లు. ఈ అంశం అంతా కూడా తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో మరి అన్ని పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బీసీలను మరి ఈ 2.5 సంవత్సరాల కాలంలో రాజకీయంగా చాలా పెద్ద ఎత్తున మీకు రిజర్వేషన్లు అమలవుతాయి, 42% రిజర్వేషన్లలోనే మీరు సర్పంచ్ ఎన్నికలకు పోతామని చెప్పి ప్రకటన చేశారు. ఆ విధంగా బీసీలను మానసికంగా సిద్ధం చేసినాక అంతిమంగా కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. కేంద్రంలో మనకు బీజేపీ ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టాల్సిన ప్రభుత్వం అది కూడా వాళ్ళు మనకు అందుబాటులో లేకుండా వాళ్ళు కూడా చేతులెత్తేశారు. బీఆర్ఎస్ పార్టీ మరి గోడ మీద పిల్లిలాగా అటు ఇటు కాకుండా ఈ అంశాన్ని వాళ్ళు ఎత్తుకోవాల్సిన అవసరం ఉండే, ఇది సామాజిక న్యాయం అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణలో ఎత్తుకోగలిగితే ఒక పెద్ద ఎత్తున బీసీలు వాళ్ళ వెనకాల ర్యాలీ అవుతారు. మొన్న 2 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చిన కేసీఆర్ మరి నీళ్ళ కోసం మాట్లాడిన తప్పితే మరి బీసీలు ఇంతమంది చనిపోతున్నారు. మొన్న సాయి ఈశ్వరాచార్య అనే ఒక అబ్బాయి కూడా ఈ బీసీ రిజర్వేషన్ల కోసం చనిపోయిండు. మరి ఈ అంశం చాలా ప్రగాఢంగా ప్రజలలో పెద్ద ఎత్తున ఉంది. దీన్ని ఎట్లయినా మరి ముందుబడి మాట్లాడి ఈ వర్గాలకు అందుబాటులోకి రావాలి, దగ్గర కావాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ కూడా లేదు. వాళ్ళ కుటుంబ గొడవలనే వాళ్ళు కూడా బిడ్డ కొడుకు అల్లుడు ఇంకో పెద్దమ్మ కొడుకు ఇట్లా వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో మరి సర్దార్ సర్వాయి పాపన్న ధర్మభిక్షం వారసులుగా తెలంగాణలో గౌళ్ళది చాలా పెద్దన్న పాత్ర. మనం అనేక ఉద్యమాలలో కూడా మన గౌళ్ళ నాయకత్వంలోనే అన్ని ఉద్యమాలు విజయవంతమైనవి. మరి ఈరోజు మనం చేయాల్సిన అంశం ఏంటంటే బీసీల్లో కూడా అన్ని కులాల్లో బాగా చైతన్యం వస్తుంది. చిన్న కులాలు కూడా ఈరోజు వాళ్ళు కూడా రాజకీయ చైతన్యం అందుకోగలుగుతారు. మనం మొదటి నుండి పాపన్న బహుజన ఉద్యమం నిర్మాణం చేసిన నుండి ధర్మభిక్షం, దేశించిన మల్లయ్య, మాచర్ల జగన్నాథం, బైరుమల్లయ్య లాంటి వాళ్ళు మనకు అందించిన సామాజిక చైతన్యంతో ఇప్పుడున్న పరిస్థితులలో ఈ బీసీల నాయకత్వం మనం చేయాలి, అదేవిధంగా బహుజనులకు నాయకత్వం చేయాలి, అదేవిధంగా మన జాతిలో మన రాజకీయ చైతన్యం పెంపొందించాలి, కుల ఐక్యతను కాపాడుకుంటూ మనం రానున్న రోజులలో మరి ఇప్పటికే మనకు దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ముఖ్యమంత్రి గౌడయ్యుడు, కేరళలో ముఖ్యమంత్రి గౌడయ్యుడు, కర్ణాటకలో ముఖ్యమంత్రి గౌడయ్యుడు. ఈరోజు తెలంగాణలో పిసిసి ప్రెసిడెంట్గా ఒక గౌడు, మన బొమ్మ మహేష్ గౌడ్ లాంటి వాళ్ళు అధికార పార్టీకి పిసిసి ప్రెసిడెంట్ వరకు ఎదిగిండు. మరి కాంగ్రెస్లో ఉన్న నాయకత్వం కానీ, బీజేపీలో ఉన్న బూర నరసయ్య గౌడ్ కానీ, మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కానీ, తర్వాత ఎవరు మన స్వామి గౌడు లాంటి వాళ్ళు అందులో కూడా క్రియాశీలకంగా పనిచేస్తారు. మనం ఈరోజు పెద్దన్న పాత్ర పోషించాలంటే మన చైతన్యం ఇంతటితోటి ఆగిపోవద్దు, ఇంకా మనం పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కలుబండువలో కూర్చుంటే 10 మంది 10 కులాల వాళ్ళు కూర్చున్నప్పుడు 10 రకాల ఆలోచనలు ఉన్నా, కళ్ళు మంచిగా మంచిగా లేకున్నా అందరినీ మెప్పించే గుణం మనకు గౌడ్లకు ఉంటుంది. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న కూడా 300 సంవత్సరాల క్రితం అన్ని కులాలను కలుబండువలే కూర్చోబెట్టి సహపంతి భోజనాలు పెట్టి వీళ్ళను మోటివేట్ చేసి ఆనాటి మొఘల్ పాలకులకు వ్యతిరేకంగా మనం వీళ్ళకి పన్నులు ఎందుకు కట్టాలి, వీళ్ళ అరాచకాలను ఎందుకు భరించాలి, మనమే ఎందుకు
రాజులం కావద్దు, మనమే ఎందుకు పాలకులం కావద్దని చెప్పి మరి కల్లు మండలం నుండే ఆయన ఉద్యమం ప్రారంభమైంది. అక్కడ నుండి మరి తాటికొండ, కిలాషాపురము, మన భువనగిరి, జాపర్గఢ్, వరంగల్ కోట, అక్కడ నుండి సర్వాయిపేట, ఇట్లా తెలంగాణ అన్ని ప్రాంతాల్లో విస్తరించి అంతిమంగా గోల్కొండ కోటను జయించిన చరిత్ర, గౌడ్లకు బహుజన నాయకత్వాన్ని ఏకం చేసిన చరిత్ర ఉంది. మరి ఈ చరిత్రను ముందు చేసుకొని ఈరోజు గౌడ ఉద్యమంలో కీలకంగా మనం పనిచేస్తూనే బీసీ కులాలను కలుపుకొని బహుజనుల ఐక్యత కోసం పనిచేయగలిగితే మనం రానున్న రోజులలో తెలంగాణను కూడా మనం పాలకులుగా మారే అవకాశం ఉంటుంది. పాలకులుగా అంటే కేవలం మనం ఈ వర్గాలకు గౌడు ఒక పాలకుడు కాగలిగితే ఆయన పంచే తీరు ఎట్లుంటుంది అంటే సమానంగా పంచే గుణం ఉంటుంది. సర్వాయి పాపన్న అదే చేసిండు. కాబట్టి ఇది ప్రజాస్వామికయుతంగా గౌళ్ళు ఈరోజు తెలంగాణలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం ఇప్పుడు మీ స్థాయిలో మీరు ఇప్పుడు చాలా జిల్లాలల్లో నాయకత్వం ఉంది, పిలిస్తే రాగలుగుతారు. కానీ ఇంకా కూడా మీరు ఎక్కువ పనిచేయాలి. జిల్లాలలో పాపన్న విగ్రహాలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. సంఘం నిర్మాణం, మండల కమిటీలు, గ్రామ కమిటీలు, జిల్లా స్థాయిలో మొత్తం నాయకత్వాన్ని పిలుచుకొని మరి మిగతా కుల గౌడ సంఘాలు చాలా ఉన్నాయి, వాళ్ళందరినీ కలుపుకొని ఈరోజు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నేను పని ఇవ్వగలుగుతా, మీరు గ్రామాలలో పోయి మండలాలలో పోయి పని చేయగలిగితే సంఘానికి ఇంకా గౌరవం వస్తుంది, మీరు లీడర్లు కాగలుగుతారు. ఏదైనా ఈ కార్పొరేషన్ లాంటి వాటిలల్లో మనకు ఏదైనా నిధులు వస్తే ఎక్స్గ్రేషియో లాంటి ఇప్పియగలగడం, తర్వాత వాళ్ళకు పెన్షన్లు ఇప్పియగలగడం, ఏదైనా లోన్లు కాక గవర్నమెంట్ పెడితే మనం దగ్గరుండి ఇప్పించే ప్రయత్నం మనం చేయగలుగుతాం. ప్రధానంగా గ్రామాలలో నిర్మాణం చేసే విధంగా మీరు ముందుకు పోతారని మరి నేను చేసేంత వరకు నేను దాదాపు 32 ఏళ్ళ నుండి ఈ కమ్యూనిటీ కోసం నేను 94లో ఉద్యమంలోకి వచ్చిన. మరి ఇంతకాలం ఒక మిలిటరీలో పనిచేస్తే 20 ఏళ్ళకి రిటైర్మెంట్ అవుతారు. కానీ నేను 32 ఏళ్ళ నుండి ప్రజల కోసం ఈ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త నుండి మొదలుకుంటే నేను కమ్యూనిస్ట్ పార్టీలో కార్యకర్తగా పనిచేసి మళ్ళీ కులం దగ్గరికి వచ్చి పనిచేయగలుగుతున్నా. అంటే ఒక విశ్వమానవుడిగా ఆలోచనలు కలిగి కులం కాడికి వచ్చి పనిచేయడానికి కారణం ఏంటంటే ఈ కులం వివక్షతకు గురవుతుంది. ఈ కులంలో అనేక చావులు ఉన్నాయి, ఏ కులంలో లేదు ప్రపంచంలో. చెట్ల మీదకి పడి ప్రతి సంవత్సరం 200 మంది 300 మంది చనిపోతున్నారు. ఇలాంటి సమయంలో మరి కిందికి దిగి కూడా మేము పనిచేయగలుగుతున్నామంటే కేవలం ఏంటంటే ఈ వర్గాలకు న్యాయం జరుగుతలేదు. ఈ సమాజంలో ఈ గౌడ వృత్తి, కలుగిత వృత్తికి వీళ్ళు ఒక వివక్షత గురవుతున్నారు అని చెప్పి మేము కిందికి వచ్చి మళ్ళీ పనిచేయగలుగుతున్నాం. మేమంతా పనిచేస్తున్నాం అంటే మా కుటుంబాలను చూసుకోవాలి, ఇటు సమాజం కోసం పనిచేయాలి. బ్యాలెన్స్డ్గా ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తున్నాం. రానున్న రోజులలో కూడా ఎక్కడ కూడా వెనుకాడుగు వేయకుండా మా శక్తి మేరకు మహనీయుల స్ఫూర్తితోటి ముందుకు పోతామని, మరి 2026 సంవత్సరం పోరాటాల సంవత్సరంగా గౌడ హక్కులను సాధించుకునే సంవత్సరాలుగా మనం ట్యాంక్ బండ్ మీద పాపన్న విగ్రహం ఏర్పరచుకోవడం, జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టుకోవడం, కోకపేటలో గౌడ భవనం నిర్మాణం చేసుకోవడం, ఎక్స్గ్రేషియా పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియాను మరి వెంటనే రాబట్టే విధంగా కృషి చేయడం, అదేవిధంగా గీత కార్మికులకు 5,000 పెన్షను సాధించుకునే విధంగా కృషి చేయడం, దాంతోపాటు గీత కార్పొరేషన్కు పాలక మండలిని నిర్మాణం కోసం పనిచేయడం, చైర్మన్ ఆ సంస్థకు వచ్చే విధంగా కృషి చేయడం, దానికి ఒక 500 కోట్ల డబ్బులు కేటాయించే విధంగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్దలను కోరే విధంగా కృషి చేయడం, ఇవన్నీ చేస్తామని మరి సంఘం ఇంకా పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఈ గౌడైక్య సాధన సమితి వ్యక్తికి సంబంధించింది కాదు, ఇది ఒక సమాజ హితం కోసం పుట్టింది. ఇది సర్వాయి పాపన్న ఎంత ఆనాడు నిజాయితీగా పనిచేసిండో ఈరోజు ఈ సంఘంలో పనిచేసే వాళ్ళు కూడా అంత నిజాయితీగా పనిచేసే వ్యక్తులు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకునే విధంగా కృషి చేస్తారని మరి ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన మా కోల జనార్దన్ గౌడ్ అన్నకు, మా నక్క కృష్ణ గౌడ్ అన్నకు కూడా స్వాగతం, అభినందనలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు బత్తిని మురారి గౌడ్ గారు, మా ప్రధాన కార్యదర్శి పొన్నం నారాయణ గౌడ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి జబాజ్ అంజయ్య గారు, రాష్ట్ర కార్యదర్శి మన అన్న పొడిశెట్టి వెంకన్న, మన అన్న పల్లె వెంకటేశం గౌడ్ గారు, మా రాష్ట్ర
రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మన నక్క కృష్ణగౌడ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు దత్తుగౌడ్ గారు, రాష్ట్ర కార్యదర్శి మా ఈశ్వరయ్య గౌడ్ గారు, జనగామ జిల్లా అధ్యక్షులు మన అన్న తండ రమేష్ గౌడ్ అన్న గారు, రాష్ట్ర కార్యదర్శి మన సురి భాస్కర్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా వచ్చిన మా అన్న హర్షవర్ధన్ గౌడ్ గారు, శివకుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మన మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు పాల ఓంకార్ గౌడ్ గారు, మాతో పాటు గత 20 ఏళ్ళుగా పనిచేస్తున్న మిత్రుడు గౌడ జేఏసీ కన్వీనరు మా ముఖేష్ గౌడ్ గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి కూడా అన్న పేరు అశోక్ గౌడ్ గారు, రిటైర్డ్ ఎంప్లాయ్, ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు, వారికి కూడా పేరున మా మిత్రుడు పాల మన జనగామ కరుణాకర్ గౌడ్ నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు. ఏ ప్రింటింగు క్యాలెండర్లకు సంబంధించి కానీ ఏది కావాలన్నా అతనే దగ్గరుండి డిజైన్ చేసి మరి మన అన్ని కార్యక్రమాలకు ఆయనే సపోర్ట్గా ఉంటాడు. చాలా మానవతావాది. అతను కూడా మన సంఘంలో భాగస్వామి అయి పనిచేస్తుండు. వీళ్ళందరూ కూడా పేరున మన రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ముచ్చింతల నాయకుడు రవీందర్ గౌడ్ వారు త్వరలోనే విగ్రహం పెడుతున్నారు. వారు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మన